అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు న్యూ ఇయర్ 2026. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈరోజు దేవుడు మనకి అలాగే సోచర్స్ వారికి దేవుడు ఒక చక్కటి వాగ్దానం ఇచ్చారు. వీఆర్ ఎంట్రింగ్ ఇన్ టు అ రాకెట్ ఇయర్. అంటే చాలా వేగవంతంగా మనం పైకి వెళ్ళిపోతున్నాము. పైకి అనగా ఎత్తులోనికి దేవుడు మనం తీసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు మనము కష్టపడ్డాము, మన సొంత ప్రయాసము చేసాము, కానీ ఎప్పుడు కూడా మన సొంతంగా ఎగరలేదు. కానీ దేవుడు మన పైకి ఎగరడానికి దేవుడు మనకి దయచేస్తున్నాడు, శక్తిని దయచేస్తున్నాడు. సో వాగ్దానాలు మీ అందరి జీవితంలో కూడా నెరవేరాలని ప్రార్థిస్తూ ఈరోజు ఈ వాగ్దానం విందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. మీకు వాగ్దానాలు వచ్చాయా? మీరు వాగ్దానాలు తీసుకున్నారా? ప్రతి సంవత్సరంలో నూతన సంవత్సరం అడుగు పెడుతున్నప్పుడు వాగ్దానం అడగొచ్చు, దేవుని అడగొచ్చు, దేవుడు ఇస్తాడు. నీ జీవితంలో ఎలాంటి వాగ్దానం దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఇచ్చిన దేవుడు చెప్తున్నాడు, నా యొక్క మాట నిరర్థకం కాదు, నీకు ఇచ్చిన వాగ్దానము తప్పకుండా జరుగుతుంది. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనము మర్చిపోతాం. బైబిల్స్లో పెట్టేసి ఆ తర్వాత ఎప్పుడో చూసుకుంటూ ఉంటాం, సంవత్సరం తర్వాత చూసుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఏ మాట అయితే నేను నీకు ఇచ్చానో, ఈ నూతన సంవత్సరం మొదటిగా నేను ఏదైతే నీకు ఇచ్చానో నేను ఆ కార్యం నీ జీవితంలో చేయబోచున్నానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు రానున్న దినాల్లో ఏ వాగ్దానం అయితే దేవుడు చెప్పాడో ఆ వాగ్దానం చేసి ఈ సంవత్సరం అంతా నేను హెచ్చించబోచున్నాడు. మరియ జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాము. మరియకి చెప్పిన వెంటనే ఆమె నమ్మింది. అలాగే నీ జీవితంలో దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం రోజు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. మీరు మర్చిపోకుండా ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తే త్వరలోనే ఆ కార్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో మనుషులు ఎన్నో మాటలు చెప్పుకుంటారు, కానీ ఎవ్వరూ సరిగ్గా ఆ మాటలకి నిలబడలేరు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మనిషిని కాదు, నేను దేవుడిని. ఏదైతే నేను నీ కొరకు పలికానో ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈరోజు మీ వాగ్దానం ఏదైతే ఉందో వీలైతే ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఇట్ టు మీ, కింద కమెంట్లో మీకు ఏ వర్డ్ వచ్చిందో, ఏ వాగ్దానం వచ్చిందో కింద కమెంట్లో రాయండి. మీ కొరకు, మీ వాగ్దానం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్ లార్డ్ మై ఫాదర్ టు టేక్ యువర్ వర్డ్ లార్డ్ టుడే. ఈ నూతన సంవత్సరానికి నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. నువ్వు ఏ మాట అయితే సెలవిస్తావు ఆ మాట తప్పకుండా నెరవేరుతుందని నమ్ముచున్నాము నాయన ప్రభ. నీ బిడ్డలు ఎవరైతే నాయన ప్రభ అయ్యా తండ్రి మరి ఆ వాగ్దానాన్ని నమ్మి ఇది నా జీవితంలో జరగాలని ఆకాంక్షిస్తున్నారు, అట్టి వారి జీవితంలో ఈ రోజు నుంచే మొదలు పెట్టినైనా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా నీ కృపా, క్షేమము, నీ కాపుదల, భద్రత, సమృద్ధి బిడ్డలకి దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని అందరినీ కూడా హెచ్చిస్తున్నాడు. ఇట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇట్ ఈస్ రాకెట్ ఇయర్. సో ఇది మీరు నమ్మినట్లయితే కింద కమెంట్లో రాయండి, ఐఎమ్ ఎంట్రింగ్ ఇన్ టు అ ఇయర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని రాయండి. ఇది నమ్మి రాయండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ప్రైజ్ ద లార్డ్.